చాలామంది ఒంటరిగా ఉంటే సెల్ ఫోను, ల్యాప్టాపు, టీవీ. ఇది బైబిల్ తీయం. ముగ్గురు మనుషులు దీంట్లో ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఆనాడు మమ్రే దగ్గర ఆనాడు సింధూర వనములో అబ్రహామును దర్శించిన ముగ్గురు మనుషులు దీంట్లో ఉన్నారు. ఎప్పుడన్నా అడిగావా ఇక్కడికి వచ్చి వంగి నన్ను దాటిపోవద్దు? బైబిల్ పక్కన ఉంటాయి కానీ సెల్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటరు, టీవీ, ఇదే సమయం అంతా ఇక్కడే. టిఫిన్ చేసేటప్పుడు ఇక్కడే, అన్నం తినేటప్పుడు ఇక్కడే, బాత్రూంలో కూడా సెల్ ఫోనే, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అదే, డైనింగ్ టేబుల్ దగ్గర అదే, పడుకునేటప్పుడు అదే, మాట్లాడేటప్పుడు అదే. బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, భార్య ఉన్నా, పిల్లలున్నా, అత్తమామలున్నా, ఆడపిట్టలున్నా, అన్నదమ్ములున్నా, ఫంక్షన్కి వెళ్ళినా, చివరికి చర్చికి వెళ్ళినా కూడా ఇదే. ఎట దేవుని స్నేహితులు అవుతారు, మనం ఎట్లా ఆయన స్నేహం చేస్తాడు మనతో. చాలామంది జీవితాల్లో సమయం స్పెండ్ విత్ మోర్ టైం విత్ గాడ్. ఈరోజు నీ ఒంటరితనంలో ప్రభుతో సమయం గడుపుతున్నావా? నీ కుటుంబం ప్రభుతో సమయం గడుపుతుందా? లోక సంబంధమైన స్నేహితులతో సమయం గడుపుతావా?